మహాభారతంలో అర్జునుడి యొక్క గాంధీవానికి సరితూగే ఇంకొక ధనుసు ఉంది. అదే విజయ ధనుసు. మనం ఈ రోజు ఆ విజయ ధనుసు గురించి చెప్తాం. అలాగే విజయధారి ఎవడో తెలుసుకుందాం. అందుకంటే ముందు దిస్ ఇస్ మహాభారత్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మహాభారతంలో కేవలం అర్జునుడి దగ్గరే కాదు, కర్ణుడి దగ్గర కూడా ఒక గొప్ప ధనుసు ఉంది. ఆ ధనుసు పేరే విజయ ధనుసు. అందుకనే కర్ణుడిని విజయధారుడు అని కూడా అంటారు. ఈ విజయధారుడు తన యొక్క విల్లుని కేవలం మహాభారత యుద్ధంలో 17వ రోజు మాత్రమే ఉపయోగించాడు. అసలు ఈ విజయ ధనుసు ఎలా తయారైంది, అలాగే దీన్ని ఎవరెవరు ఉపయోగించారు, దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్వం రాక్షస రాజైన తారకాసురుడి యొక్క ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆ ముగ్గురు కుమారులు బ్రహ్మదేవుడికి దివ్యమైన తపస్సు చేసి 3 త్రిపురాలను నిర్మించడం జరిగింది. ఈ 3 త్రిపురాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా తయారు చేయబడింది. ఒకటి బంగారంతో, ఒకటి లోహంతో, ఇంకొకటి వెండితో. ఈ 3 త్రిపురాలు అంటే 3 కోటలు. ఈ 3 కోటల్ని ఒకే ఒక్క చోట ధ్వంసం చేయగలుగుతాం. అది కూడా ఒక దివ్యమైన ముహూర్తం అప్పుడు ఈ 3 కోటలు ఒక్క చోట కలుస్తాయి. అప్పుడు కేవలం ఒకే ఒక్క దివ్యాస్త్రంతో ఆ మూడింటిని ధ్వంసం చేయగలగాలి. లేకపోతే త్రిపురాలను అంతం చేయడం అసంభవం. ఇలా త్రిపురాసుల్ని వధించడం అసంభవంగా సంభవించినప్పుడు దేవతలంతా మహేంద్రుడి దగ్గరకు వెళ్లి తమ యొక్క మొరను ఆలకించమని మహేంద్రుడిని అడగడం జరిగింది. ఇదంతా విన్న శివుడు, నేను ఖచ్చితంగా త్రిపురాసులను అయితే వధిస్తాను, కాకపోతే దానికి సరైన ఆయుధాలు మరియు రథసారథి నాకు కావాలి అని అడిగాడు. దీని గురించి బాగా ఆలోచించిన దేవతలు శివుని యొక్క రథసారథిగా బ్రహ్మదేవుణ్ణి మరియు శివుని యొక్క బాణంగా విష్ణుమూర్తిని పిలిచారు. కానీ సమస్య ఏమిటి అంటే ఒక దివ్యమైన ధనుసు కావాలి. దేవతలకు ఆయుధాలు తయారు చేసే విశ్వకర్మ శివుని కోసం ప్రత్యేకంగా ఈ విజయ ధనుసును నిర్మించడం జరిగింది. ఈ విజయ ధనుసుని ఉపయోగించి ఆ శ్రీ మహావిష్ణువుని బాణంగా వాడి త్రిపురాసులు వధ చేశాడు శంకరుడు. ఈ తర్వాత ఈ విజయ ధనుసును దేవేంద్రుడికి శంకరుడు ఇవ్వటం జరిగింది. దేవేంద్రుడు ఈ విజయ ధనుసును ఉపయోగించి ఎందరో రాక్షసుల్ని వధించాడు. ఆ తర్వాత శివుని యొక్క శిష్యుడైన పరశురాముడికి శివుడి ఆజ్ఞ మేరకు దేవేంద్రుడు ఈ పరశురాముడికి ఈ దివ్యమైన విజయ ధనుసును ఇవ్వటం జరిగింది. ఈ విజయ ధనుసుతోనే ఈ భూమి మీద 21 సార్లు క్షత్రియ విహీనం చేశాడు. అలాగే ఎందరో మహావీరుల్ని ఓడించాడు. తన తర్వాత ఈ విజయధనుసుని కేవలం కర్ణుడు మాత్రమే ఉపయోగించగలుగుతాడు అని పరశురాముడి యొక్క ఆశ. అందువల్లనే ఇది విజయధనుసుని కర్ణుడికి పరశురాముడి ఇవ్వటం జరిగింది. అందుకనే కర్ణుడు విజయధారుడయ్యాడు. కానీ కర్ణుడు ఈ విజయధనుసుని కేవలం 17వ రోజు యుద్ధాన్ని మినహాయించి ఎక్కడా ఈ విజయధనుసును ఉపయోగించలేదు. సరే, మనం ఈ విజయధనుసు ఎలా తయారైంది మరియు ఈ విజయధనుసుని ఎవరెవరు ఉపయోగించారు, అలాగే ఇది కర్ణుడి దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అయితే ఈ విజయధనుసు యొక్క శక్తి గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విజయధనుసు యొక్క శక్తి చాలా గొప్పది అని చెప్పవచ్చు. ఈ విజయధనుసులో ఉపయోగించిన బాణాలు రెట్టింపు శక్తితో శత్రువు మీదకు పడతాయి. అలాగే దీని యొక్క దివ్యాస్త్రపు శక్తిని కూడా ఎన్నో రెట్లు పెంచుతుంది. అలాగే ఈ ధనుసు చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. ఏ దివ్యాస్త్రం ఆ రక్షణ కవచాన్ని ఛేదించలేదు. అంత శక్తివంతమైనది విజయధనుసు. ఈ విజయధనుసు ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళెవరు ఓడిపోరు అని ఒక నానుడి కూడా ఉంది. అయితే మరి మహాభారత యుద్ధంలో కర్ణుడు 17వ రోజు అర్జునుడి చేతిలో ఎలా ఓడిపోయాడు? దీనికి సమాధానం ఏమిటి అంటే మహాభారత యుద్ధంలో 17వ రోజు అర్జునుడికి మరియు కర్ణుడికి జరిగిన భీకర యుద్ధంలో కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగబట్టడం జరిగింది. ఆ సమయంలో ఆ రథచక్రాన్ని బాగు చేయడం కోసం కర్ణుడు కిందకి రావటం జరిగింది. అప్పుడు తన యొక్క విజయధనుసుని ఆ రథం మీద పెట్టి కిందకి రావటం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అర్జునుడు కర్ణుడిని వధించడం జరిగింది. ఒకవేళ ఆ విజయధనుసు గనక కర్ణుడి చేతిలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. కానీ కర్ణుడి చేతిలో విజయధనుసు లేకపోవడం వల్ల అర్జునుడు కర్ణుడిని వధించడం జరిగింది. ఇలా కర్ణుడి యొక్క వధ జరిగింది. అలాగే ఆ తర్వాత ఆ విజయధనుసు ఏమైందో ఎప్పటికీ తెలియదు. కొంతమంది అంటారు ఆ విజయధనుసుని కర్ణుడి యొక్క చేతిలో పెట్టి కాల్చివేయటం జరిగింది అని. కాకపోతే కరెక్ట్ ఏం జరిగిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇది కర్ణుడి యొక్క విజయధనుసు గురించి నేను చెప్పాలనుకుంటున్న స్టోరీ. మీరందరూ అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ వెళ్లే ముందు ఒక విషయం ఫ్రెండ్స్, మీరు నా ఫస్ట్ మార్క్ అయిన 500 సబ్స్క్రైబర్స్ ని నేను దాటడం జరిగింది. ఇదంతా మీ వల్లే ఫ్రెండ్స్. ఫస్ట్ లో నా వీడియోస్ బాలా, నా యొక్క క్వాలిటీ బాలా, బట్ మీరంతా నన్ను సపోర్ట్ చేయడం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తానే ఉన్నారు. అందువల్లనే నేను 500 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవ్వగలిగాను అని నా ఉద్దేశం. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్. మీకోసం కొత్త వీడియోస్ ని నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ దిస్ ఇస్ మహాభారత్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.